విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ బిల్లుకు నిరసనగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ పిలుపు మేరకు వరంగల్ జిల్లా ములుగు రోడ్డు ఆవరణలో గల ట్రాన్స్కో ఉద్యోగులు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టీఎస్ పవర్ జాక్ చైర్మన్ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లుపై వెనక్కి తగ్గకపోతే మెరుపు సమ్మెకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. అన్ని సంఘాల నాయకులు ఉద్యోగులు సమావేశమై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు విద్యుత్ సంఘాల నాయకులు వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్, చంద్రప్రకాష్, దేవా తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ వెంటనే, ఎలక్ట్రిసిటీ సవరణ చట్టాన్ని వెంటనే, ఎలక్ట్రిసిటీ సవరణ చట్టాన్ని వెంటనే, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటున్న విద్యుత్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశంలో ఉన్న తెలంగాణతో పాటు మిగతా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఉన్న విద్యుత్ ఎంప్లాయీస్ అందరూ ఇవాళ చాలా సీరియస్గా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానిలో కేంద్ర ప్రభుత్వము గత 2-3 సంవత్సరాల నుండి విద్యుత్ సవరణ చట్టాన్ని ప్రయోగించాలని చాలాసార్లు ప్రయత్నం చేస్తుంది. చేసిన ప్రతిసారి కూడా విద్యుత్ ఎంప్లాయీస్ అందరూ దేశవ్యాప్తంగా చాలా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో దానిలో భాగంగా చాలా రకాలుగా చాలాసార్లు మనం ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో రీసెంట్గా కూడా జరిగే పార్లమెంట్ సమావేశంలో కూడా ఎక్కడ కూడా టేబుల్ ఐటమ్గా తీసుకురాకుండా నిన్న సడన్గా క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని వాళ్ళ దుంకచాటున బిల్లు ప్రవేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఇన్స్టెంట్గా ఇమ్మీడియట్గా మెరుపు సమ్మె చేయాలని మేము నిర్ణయించుకున్నాము. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఇవాళ మేము ప్రజలకు, కన్జ్యూమర్లకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము చేసే పోరాటము ఈ విద్యుత్ సంస్థలను కాపాడడానికే, మా వ్యక్తిగత ప్రయోజనాలు ఏం లేవు. ఎప్పుడైతే విద్యుత్ సవరణ చట్టం అమల్లోకి వచ్చిందో అప్పుడు మొత్తం వ్యవస్థ అంతా ప్రైవేటు అదాని, అంబానీల చేతిలోకి వెళ్ళిపోబోతున్నది. సో దాంతో ఏదైతే మనం రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామో, తర్వాత వివిధ వర్గాలకు ఏదైతే సబ్సిడీ ఇస్తున్నామో అవన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది. నార్మల్ కన్జ్యూమర్స్ కూడా ఇప్పుడు వచ్చే రేట్లకు మనకు విద్యుత్ దొరకకపోవచ్చు. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా మా అందరికీ సహకారం అందించాలి. దయచేసి మీరందరూ సహకారం చేసినప్పుడే ఈ ఉద్యమం సక్సెస్ అవుతుంది. మనందరికీ అనుభవం ఉన్నది. రైతుల మీద ఎట్లయితే 3 వ్యవసాయ చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేసిందో దానికి ముక్కమోని దీక్షతోటి రైతులు చేసిన ఉద్యమానికి భయపడి కేంద్ర ప్రభుత్వం ఏదైతే విడుదల చేసుకుందో అదేవిధంగా అదే స్ఫూర్తితోటి ఈ పోరాటాన్ని మేము కొనసాగించడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ కూడా చాలా సీరియస్గా కట్టుబడి ఉన్నారని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పేరు వెంకటేశ్వర్లు. నేను టీఎస్పీఏ స్టేట్ సెక్రటరీ ఎస్టాబ్లిష్మెంట్గా పనిచేస్తున్నా. ఇక్కడ ఈరోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అసోసియేషన్స్, యూనియన్స్ మేమందరము ఐకమత్యంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. మీకు ఏం పార్టీలను మద్దతు ఇస్తున్నాయా? మాకు అన్ని పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ తప్పితే మిగతా పార్టీలు అన్నీ కూడా అందరినీ కూడా మేము కలవడం జరిగింది. చాలామంది ఎంపీలు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ మేము టీఆర్ఎస్ ఎంపీలు, మిగతా ఎంపీలను కూడా రిక్వెస్ట్ చేశాము. పార్లమెంట్లో వాళ్ళు చాలా తీవ్రంగా నిరసన వ్యక్తం చేయడానికి కూడా మాకు హామీ ఇచ్చారు.